ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్ విషయంలో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ మధ్యన సంచలనమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ని మేము ఎప్పుడైనా రీలాంచ్ చేస్తాము, ఆపరేషన్ సింధూర్ 2.0 రెడీగా ఉంది అనేటువంటి మాటలు చెప్పినటువంటి రాజ్నాథ్ సింగ్ ఆ తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఎలాంటి దాడులు యుద్ధాలు లేకుండానే దాన్ని భారతదేశంలో మేము కలిపేసుకుంటాం అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాజ్నాథ్ సింగ్ నిన్న మరో కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అందులోనూ పాకిస్తాన్కి సంబంధించి అతి కీలకమైనటువంటి సింధ్ ప్రావిన్స్, ఆ దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రావిన్స్ అయినటువంటి సింధ్ ప్రావిన్స్ని అక్కడ సరిహద్దులు చెరిగిపోవచ్చు, సింధ్ ప్రావిన్స్ మన భారతదేశంలో ఎప్పుడైనా కలవచ్చు అంటూ నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు, చిరునవ్వుతో చెప్పినటువంటి వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు అతి కీలకంగా సంచలనంగా మారాయి. అందులోనూ నిన్న సింధ్ సమాజ్ సమ్మేళన్కి సంబంధించి ఢిల్లీలో ఒక సమ్మేళనం జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. అందులో రాజ్నాథ్ సింగ్ ఈ సింధ్ ప్రాంతం గురించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు విందాం. तो बॉर्डर तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आए. సో ఇప్పుడు మనం నాగరికత అనేది సింధుతో ఎప్పటికీ ముడిపడి ఉంటుంది. సింధ్ అనేది ఇప్పుడు భారతదేశంలో లేకపోయి ఉండవచ్చు, కాకపోతే రేపొద్దున ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, మన బార్డర్స్ అన్నీ కలిసిపోవచ్చు, సింధ్ మనతో పాటుగా ఉండిపోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు అనేవి సరిహద్దులు ఎప్పటికైనా మారుతాయి అని చెప్పడం అనేది నిజంగా అక్కడ ఏం జరుగుతోందండి. సింధ్కి సంబంధించి సింధులోయ అక్కడ ప్రాంత ప్రజలు కూడా సపరేట్ సింధ్ దేశ్ కావాలనేది కోరుకుంటున్నారు. ఎలా అయితే బలూచిస్తాన్లో వేర్పాటువాదం ఉందో సింధులో కూడా అలాగే శాంతిపూర్వకంగానే శాంతియుతంగానే నిరసనలు ఆందోళనలు కూడా జరిగాయి. సపరేట్గా మాకు సింధ్ దేశం కావాలి అనేటువంటి వాదన. ఇప్పుడు సడన్గా రాజ్నాథ్ సింగ్ ఆ వ్యాఖ్యలు చేయడం వెనకాల, గతంలో కూడా బలూచిస్తాన్ వెనకాల భారతదేశం ఉంది అన్నట్టుగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా పాకిస్తాన్ యాక్చువల్గా మండిపడుతోంది. వేర్పాటువాదంతో పాటుగా ఒక సామ్రాజ్యవాదాన్ని, హిందుత్వవాదాన్ని ప్రోత్సహించేలా ఉంది అంటూ దాన్ని ఖండిస్తోంది. యాక్చువల్గా ఈ మాటలు చెప్పడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి ఎల్కే అద్వానీ కూడా సింధ్ ప్రాంతానికి చెందినవారే. ఆ తర్వాత 1947లో దేశ విభజన జరిగినప్పుడు మెజారిటీ హిందువులు అక్కడి నుంచి భారతదేశానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఎల్కే అద్వానీ కూడా ఉన్నారు. ఎల్కే అద్వానీ తన బుక్లో సింధు గురించి ఒక ప్రామినెంట్గా మెన్షన్ చేశారు అనేటువంటి మాటని సింధ్ సమాజ్ సమ్మేళనంలో రాజ్నాథ్ సింగ్ చెప్పారు. 1947లో భారత్ పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి ఆయన తన బుక్లో రాశారు అనేటువంటి సింధ్ ప్రావిన్స్ ప్రస్తావన గురించి చెప్పారు. ఇండస్ నది అంటే దాన్నే సింధు నదిగా మనం భావిస్తూ ఉంటాము. ఇండస్ నదిని హిందువులు పరమ పవిత్రమైనటువంటి నదిగా భావిస్తుంటారు. సింధులోని చాలామంది ముస్లింలు కూడా ఈ నీటిని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మక్కాలో ఉన్నటువంటి ఈ జంజాన్ నదితో ఈ నదిని పోలుస్తూ ఉంటారు అనేటువంటి వ్యాఖ్యల్ని రాజ్నాథ్ సింగ్ చేశారు. దాంతోపాటుగా ఇదే మెన్షన్ని ఈ జంజాన్ నదితో పోలుస్తున్నటువంటి దీన్ని ఎల్కే అద్వానీ తన పుస్తకంలో రాసుకున్నారు అనే మాటతో పాటుగా ఈరోజు సింధ్ ప్రాంతం మన దగ్గర లేకపోవచ్చు, భారత్లో భాగం కాకపోయి ఉండవచ్చు, కానీ నాగరికత ప్రకారం సింధ్ ఎప్పటికీ భారతదేశంలోని భాగమే. సరిహద్దులు మారుతాయి, ఎవరికి తెలుసు, రేపు సింధ్ మళ్ళీ భారత్లో కలవవచ్చు. ఇండస్ నదిని పరమ పవిత్రంగా కాపాడుతూ వస్తున్నటువంటి సింధులోని ప్రజలు ఎప్పటికీ మా వాళ్లే, మన వాళ్లే. మనం ఎక్కడున్నా, వారు ఎక్కడున్నప్పటికీ మనము వాళ్ళంతా ఒకటే అనేటువంటి వ్యాఖ్యల్ని రాజ్నాథ్ సింగ్ చేశారు. కరెక్ట్గా ఇది నిన్న చేసినటువంటి వ్యాఖ్య సెప్టెంబర్ 22న కూడా మొరాకోలో జరిగినటువంటి ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటైనటువంటి సమావేశంలో కూడా రాజ్నాథ్ సింగ్ ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి
భారతదేశం దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకుంటుంది, దానికి యుద్ధాలు కానీ దాడులు కానీ ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ధీమాని వ్యక్తం చేశారు. పీఓకే లేని ప్రజలు స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారు. పీఓకే ఎప్పటికీ మనదే. ఆపరేషన్ సింధూర్ సమయంలో పీఓకే లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాము. అదే సమయంలో పీఓకేను భారత్లో చేర్చుకోవాలి అనేటువంటి డిమాండ్ అప్పుడు వచ్చింది. సో ఒకవైపు బెలూచిస్తాన్, మరోవైపు సింధుతో పాటుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాజ్నాథ్ సింగ్ మీద అయితే ఇప్పుడు పాకిస్తాన్ మండిపడుతోంది. అందులో కూడా రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణ వాదాన్ని ప్రతిబింబిస్తాయి అనేటువంటి మాటని పాకిస్తాన్ చెప్తోంది. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టి సారిస్తే బాగుంటుంది అనేటువంటి మాటని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ఖండిస్తున్నట్టుగా ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసింది. సింధ్ ప్రాంత ప్రజలు భారత్లోకి తిరిగి రావచ్చు, సరిహద్దులు మారవచ్చు అని చేసినటువంటి వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణ వాదాన్ని ప్రతిబింబిస్తాయి. అంతర్జాతీయ చట్టం ద్వారా గుర్తించిన సరిహద్దుల సమగ్రత, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. సరిహద్దు ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి ముప్పు వాటిల్లేలా రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని భారతదేశం చేస్తోంది అనేటువంటి మాటని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ తమ పౌరుల భద్రత, ముఖ్యంగా మైనారిటీలు, బలహీన వర్గాల భద్రతపై దృష్టి సారించాలి అనేటువంటి మాటని పాకిస్తాన్ అయితే ఈ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ పేర్కొంది. అందులోనూ ప్రధానంగా భారత్ ఇలాంటి చిన్న విషయాలపై కాకుండా ఈశాన్య ప్రజలు తరచూ ఎదుర్కొంటున్న వివక్ష, గుర్తింపు ఆధారిత సమస్యలను పరిష్కరించాలని మేం కోరుకుంటున్నాము అనేటువంటి మాటను కూడా పాకిస్తాన్ మెన్షన్ చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ అంశం, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, సింధ్ అనే అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది. సింధు నది సమీపంలో ఉన్నటువంటి సింధ్ ప్రాంతం అనేది ఇది 1947లో విభజన సమయంలో పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ అది అత్యంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతంగా ఉంది. అందులోనూ సింధ్ అనేది పాకిస్తాన్లో ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రావిన్స్. ఇది భూభాగం పరంగా ఇది పాకిస్తాన్లోనే 3వ అతిపెద్ద ప్రావిన్స్. అయితే జనాభా పరంగా చూస్తే 2వ అతిపెద్ద ప్రావిన్స్. సింధు మన నాగరికత గురించి చెప్పుకుంటుంటాము, అది ఈ సింధు నది లోయ వెంబడి వెల్లువిరిసినటువంటి నాగరికత. ఆ నాగరికత గురించే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. గుజరాత్తో పాటుగా రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్ని సింధ్ ప్రాంతం భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ అండ్ రాజస్థాన్తో షేర్ చేసుకుంటుంది. ఆ బౌండరీస్ చెరిగిపోతాయి అనేటువంటి మాటని రాజ్నాథ్ సింగ్ అయితే చెప్పారు. ఇక సింధ్కి సంబంధించి పాకిస్తాన్లో అతిపెద్ద ఆర్థిక కేంద్రం, మరి అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం. ఈ ప్రావిన్స్లో 55.24 మిలియన్ల జనాభా అనేది ఉంది. అందులో 2025 నాటికి 95.7 మిలియన్ల జనాభాకు చేరుకుంటుంది. ఇందులో పర్టికులర్గా దాదాపు మా ముస్లింలే మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 8.9% హిందువులు అతిపెద్ద సమాజంగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సింధ్ పశ్చిమ మరియు వాయువ్య దిశలో బలూచిస్తాన్ ప్రావిన్స్తో, ఉత్తరాన పంజాబ్ ప్రావిన్స్తో కలిసి ఉంది. సో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సింధ్కి సంబంధించి అక్కడ అయితే ఒక ఆనందం అనేది కనిపిస్తుంది. భారతదేశంలో తాము కలవబోతున్నాము అనేటువంటి ఒక సంతోషం అయితే అక్కడ కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనేవి చాలా తీవ్రంగా తీసుకుంటోంది పాకిస్తాన్. అందులో ప్రముఖంగా అద్వానీ, సింధ్ ప్రాంతానికి చెందినటువంటి అద్వానీ తను రాసినటువంటి పుస్తకం గురించి మెన్షన్ చేయడం, అందులో కూడా చాలా చిరునవ్వుతో ధర్మగర్భంగా రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తుని ఏమైనా సూచిస్తున్నాయా? అక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా బలూచిస్తాన్కి మనమే మద్దతు ప్రకటిస్తున్నాము, లేకుంటే ఢిల్లీ కేంద్రంగానే బలూచిస్తాన్లో తమ మీద దాడి జరుగుతోంది అని చెప్పినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు సింధ్కి సంబంధించి కూడా ఇదే సింధ్ ప్రాంతంలో గతంలో న్యూక్లియర్ టెస్టులు జరుగుతున్నాయి అనేటువంటి మాటని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ సింధ్ దేశ్ కావాలి అంటూ పోరాడుతున్నటువంటి ఆందోళనకారులు, అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పర్యావరణ నిపుణులు మమ్మల్ని అక్కడికి సింధ్ ప్రావిన్స్ దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఎక్కడైతే అక్కడ పరీక్షలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంకి మీరు రండి, ఒక ఇండిపెండెంట్ బాడీగా వచ్చి అక్కడ తనిఖీలు చేపట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటూ అదే సింధ్ ప్రాంత ప్రజలు కూడా భారతదేశంతో పాటుగా అంతర్జాతీయ సమాజాన్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్య అనేది చాలా కీలకంగా మారింది. ఎట్ ద సేమ్ టైం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి 2 నెలల క్రితమే చేసినటువంటి వ్యాఖ్యలు, అందులోనూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి రాజ్నాథ్ సింగ్ పదే పదే మెన్షన్ చేస్తూ వచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు
భారతదేశం ఏం చేయబోతోంది? పాకిస్తాన్ నిజంగానే ముక్కలైపోతుంది, ఒకవైపు బలూచిస్తాన్, మరొకవైపు సింధ్. దీంతో పాటుగా ఇప్పటిదాకా పాక్ అనేది అక్కడ టెర్రరిస్టులని పెంచి పోషిస్తోంది. అక్కడ ఆర్మీ క్యాంపులు ఎంతైతే ఉన్నాయో మిలిటరీ బేస్ క్యాంపులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందులోనూ ఆపరేషన్ సింధూర్ తర్వాత 9 మిలిటరీ బేస్లని మేము అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లని ధ్వంసం చేశామని చెప్పడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మెయిన్గా ఏవైతే ఉన్నాయో జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోబా ఇలాంటి వాటి మీద కూడా మేము అటాక్ చేశామని చెప్పిన తర్వాత స్వయంగా టెర్రరిస్టులని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అన్నప్పుడు పాకిస్తాన్లో అతి కీలకమైనటువంటి ప్రాంతం పెషావర్లో ఈరోజు 2 సూసైడ్ బాంబింగ్లు అనేవి జరిగాయి. ఇప్పటికైతే 3 మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పారా మిలిటరీకి సంబంధించినటువంటి ఫ్రాంటియర్ బేస్ మీద 2 బాంబర్లు, సూసైడ్ బాంబర్లు అటాక్ చేశారు. సో ఇప్పుడు అక్కడే అంతర్గతంగా మిలిటరీ ఆధీనంలో ఉన్నప్పటికీ, ఆర్మీ ఆధీనంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి మిలిటెంట్లు అయితే, ఉగ్రవాదులు అయితే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో, ఈ 10 రోజుల కాలంలోనే ఇలా సూసైడ్ బాంబర్లు పాకిస్తాన్ మీదనే అటాక్ చేయడం, అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కావచ్చు, అధికారులు, ప్రజల మీద అటాక్ చేయడం అనేది ఇది వరుసగా రెండోసారి. కొద్దిసేపటి క్రితమే పెషావర్లో అలాంటి అటాక్ కూడా జరిగింది. ఒక రకంగా ఇంటర్నల్ క్రైసిస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్గా పిఓకేతో కూడా ఫైట్ చేస్తోంది. మరోవైపు భారతదేశం మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తోంది పాకిస్తాన్. అందులోనూ సింధ్ మీద రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సమయంలోనే చాలా క్లియర్గా మారాయి. అందులో మొరాకోలో జరిగినటువంటి మీటింగ్లో సెప్టెంబర్ 22న పిఓకే గురించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడినటువంటి మాటలు, పిఓకే ప్రజలు భారత్లో కలిసేందుకు ముందుకు రావాలని ఒక సందర్భంలో ఆయన చెప్పారు. పాకిస్తాన్ మాదిరిగా తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లాగానే పరిగణిస్తున్నాము అనే మాట. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటికైనా మన సొంతం అవుతుంది, దానికోసం దాడులు, యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, దానంతట అదే తిరిగి భారత్లో చేరుతుంది అనేటువంటి మాట. సో ఎక్కడా కూడా ఇక్కడ యుద్ధానికి సంబంధించి కావచ్చు ఏది మాట్లాడకుండానే సైలెంట్గానే అటు సింధుతో పాటుగా పిఓకే కూడా మనలోనే కలిసిపోతోంది అనేటువంటి మాటలు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 రీలాంచ్ ఎప్పటికైనా జరగవచ్చు అని రాజ్నాథ్ సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకేదో జరగబోతోంది. అది ఒకవేళ పాకిస్తాన్ కనుక రెచ్చగొట్టితే ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుంది, లేకపోతే శాంతియుతంగానే ఈ 2 ప్రాంతాలు భారతదేశంలో కలిసిపోతాయి అనేటువంటి వాదనలు కూడా, అభిప్రాయాలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. యాక్చువల్గా రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు